సార్ నమస్తే. ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా! పటాన్‌చెరులో ఏం నడుస్తుంది? ఏం టాక్ నడుస్తుంది? పటాన్చెరులో బీజేపీ నడుస్తుందండి. ఇప్పుడు మీ బీజేపీ అభ్యర్థి వచ్చేసి రఘునందన్ రావు గారు. మరి లాస్ట్ టైమ్ 2019లో మూడో ప్లేస్ ఉంది ఆయనది. ఇప్పుడు ఎలా నెగ్గబోతున్నారు? ఇప్పుడు ఎందుకంటే సెంట్రల్ కూడా మోడీ గారి మీద ఎక్కువ అభిప్రాయాలు ఏర్పడ్డాయి కనుక రఘునందన్ గౌడ్‌నే తీసుకురావాలన్నట్టు ఒక అభిప్రాయం. ఇప్పుడు మీకు కాంగ్రెస్ సంబంధించి నీలం మధు గారు ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? టఫ్ ఉంటుందిలేండి పోటీ మాత్రం. టఫే ఉంటుంది పోటీ. మొత్తానికి మెదక్ ఎంపీ సీట్ ఎవరు గెలవబోతున్నారు? బీజేపీ గెలుస్తుందండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మన లోకల్‌లో కాంగ్రెస్ వచ్చింది. మెదక్ జిల్లా మొత్తం మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అబద్ధాల కోరు కాంగ్రెస్ అండి. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేడు. పబ్లిక్‌ని మోసం చేసే మాటలు తప్ప కాంగ్రెస్ వాళ్ళు పనులు చేసే మాటలు కావు. ఇప్పుడు బస్ ఫ్రీ ఇచ్చారు కదా! ఎవరికి ఉపయోగపడుతుంది బస్ ఫ్రీ? విద్యార్థులకు ఇయ్యనుండే, చదువుకున్న కాలేజీ అమ్మాయిలకు ఇయ్యనుండే. ఇంట్లో ఉన్న ఆడ తీసుకుపోయి బయట పెట్టి అంతా మొగళ్ళు కూర్చునే సీట్లో కూడా ఆడదే కూకుంటుంది. ఏం లాభం చెప్పండి? వేస్ట్. బీఆర్ఎస్ పోటీలో లేదంటారా? బీఆర్ఎస్ పోటీలో ఉన్నదండి. సెకండ్ ప్లేస్లో ఉంటుంది బీఆర్ఎస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి వాళ్ళన్నీ అమలు చేశామంటున్నారు. అవేవేమన్నా ఇక్కడ ఏం అమలు చేయలేడండి. ఒక బస్సు ఆడపిల్లలకు ఫ్రీ టికెట్ లేకుండా అది ఒకటే అమలు చేసిండు కానీ అగా మన ఏంది గృహజ్యోతి అని చెప్పి 5 4,000 ఎంతో ఇస్తా అన్నాడు, అది లేదు. మన రైతులకు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు. మళ్ళీ ఏమంటావు కేసీఆర్ ఇచ్చిన ఏంది 8,000 10,000 ఇస్తుండే చూడు, అది కూడా లేదు. కాంగ్రెస్ వాళ్ళు అన్నీ వట్టి మాటలండి. కరెంట్ బిల్లు 200 యూనిట్ తక్కువ ఉన్న వాళ్ళకి కరెంట్ బిల్ కూడా మాఫ్ అవ్వట్లేదు. ఏదో కొంతమందికి అవుతుందండి. ఇప్పుడు 100 మందిలో 10 మందికి అయితే లాభం ఏంది? కనీసము 100 మందిలో 60% అయితేనన్నా ప్రతి ఒక్కరికి అరే లాభపడుతున్నాం అన్నట్టు సంతోషం ఉంటుంది. అదేమీ లేదు. కాంగ్రెస్ మాటలు ఎవరు నమ్మడండి. అయిపోయింది కాంగ్రెస్. మొన్న ఎలక్షన్లలోనే గెలిచిండు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మాత్రం గెలవరు కాంగ్రెస్. ప్రజలు వాళ్ళు లేడీసే తిడుతున్నారు. నమస్తే అన్న. వస్తే ఇప్పుడు మీ పటాన్చెరు వచ్చేసి మెదక్ పార్లమెంట్ అండర్‌లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ టాక్ ఎలా ఉంది? 3 పార్టీల్లో ఏది నెగ్గబోతోంది? కాంగ్రెస్ ఆర్ బీజేపీ. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. టీఆర్ఎస్ లేదంటారా? టీఆర్ఎస్ తక్కువనే ఉంది కొంచెం. ఎందుకోసం అంటే మెదక్‌లో ఒక్క సీట్ మినహాయిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అంటే ఈ వేవ్ అక్కడ పనికిరాదంటారా? మోడీ వేవ్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గెలుపనుకుంటున్నాను. ఇప్పుడు మీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గారు, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు. ఇప్పుడు ఈ ముగ్గురులో టగ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మోడీ వేవ్ ఉన్నంత కాలం వేరే ఏ పార్టీ అయినా తట్టుకోలేరండి. ఖచ్చితంగా బీజేపీ గెలుపు. మరి ఇప్పుడు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మోడీ వేవ్ ఏమైనా మీరు అన్నట్టుగా పనికొచ్చి ఎన్ని సీట్లు గెలవబోతోంది? టోటల్ స్వీప్ అవుట్ చేస్తా అనుకుంటున్నాం. మరి రేవంత్ రెడ్డి ఎత్తుకున్న నినాదమే 14 పక్కా అంటున్నారు కదా! దానికేమంటారు? అది రేవంత్ రెడ్డి ఓన్లీ స్టేట్ వరకే పరిమితం అండి. ఇప్పుడు మోడీ మాని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ స్వీప్ అవుట్ చేస్తే 17 సీట్స్ అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి అదే అంటున్నారు. మన తెలంగాణ నుంచి 14 పక్కా అంటున్నారు కాంగ్రెస్ తరపున. అదే మరి దానికేమంటారు? దానికి ఆన్సర్ లేదు. ఖచ్చితంగా మోడీ అంతే. ఇప్పుడు మీ మెదక్ సంబంధించి ఎవరు నెగ్గబోతున్నారు? రఘునందన్ రావు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు లాస్ట్ టైం పోయిన ఎలక్షన్స్‌లో 3 లక్షల మెజారిటీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గెలిచారు. భారీ మెజారిటీ. రఘునందన్ రావు గారు థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. అంటే ఇప్పుడు అది ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు చూసుకుంటే బీజేపీ హవా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మోడీ స్వీప్ అవుట్ ఇక్కడ మెదక్ పార్లమెంట్ వరకు అయితే ఖచ్చితంగా మోడీ ప్రభావం ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఇంత మోడీ ప్రభావం ఉన్నప్పుడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయారు ఎందుకంటారు? ఇక్కడ ఈ ప్రాంతీయ పార్టీలు వేరే ఇక్కడ ఛాన్స్ లేక కాంగ్రెస్ ఒకటి వచ్చింది ప్రత్యేకంగా. కానీ ఇప్పుడైతే మోడీ హవా ఉంది కాబట్టి ఇప్పుడు మోడీదే నడుస్తుందని మేము అనుకుంటున్నాం. మొత్తానికి మెదక్ సీట్ అయితే రఘునందన్ రావు కైవసం చేసుకోబోతున్నారు. అవునండి, మంచి మెజారిటీతో వస్తా అనుకుంటున్నాం. సెంట్రల్‌లో వాళ్ళు 400 కొడతామంటున్నారు. దానికేమంటారు? నో డౌట్ అది ఖచ్చితంగా 400 పైనే వస్తాయని లోపల రావాలనుకుంటున్నాం.
అంటే మిగతా ప్రతిపక్షాలు కూడా అంటే ఏదో చెప్తున్నారు కానీ అన్ని వస్తాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా. అక్కడ పీఎం క్యాండిడేట్ డిక్లేర్ కాలేదు. ఎవరు అనేది ఇంకా డిక్లేర్ కాలేదు కాబట్టి అసలు వేస్ట్ వాళ్ళకి ఓటేసి కూడా. సో మన 17 స్థానాల్లో మరి తెలంగాణ నుంచి ఏ పార్టీ ఎన్ని నెగ్గబోతుంది? 17 సార్లు మీరు ఇందాక అన్నారు క్లీన్ స్వీప్ అనేసి, ఆ, అలా కాకపోయినా ఓకే ఇన్ని వచ్చే ఛాన్స్ ఉంది. 12 అయితే కన్ఫర్మ్ అండి. దేనికి కన్ఫర్మ్? బీజేపీ రెండో స్థానం రెండో స్థానం కాంగ్రెస్ ఉంటుంది అనుకుంటున్నాను. సో మొత్తానికి మెదక్ పార్లమెంట్ అయితే బీజేపీ చేతిలోకి వెళ్ళిపోతుందని అన్న వాళ్ళు అంటున్నారు.